దసరా శుభాకాంక్షలు అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అట్లాగే దసరా శుభాకాంక్షలు కూడా. ఇప్పుడే మేము బతుకమ్మ ఆడడానికి బయలుదేరబోతున్నాము. బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. పండుగ మరియు బతుకమ్మ పండుగ అట్లా బతుకమ్మ. హాయ్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ లక్ష్మీ గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇట్స్ లక్ష్మీ జర్నీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ బతుకమ్మ. అందరికీ బతుకమ్మ మరియు నవరాత్రి శుభాకాంక్షలు. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మేము బతుకమ్మ పండుగను ఎలా చేసుకున్నామో వీడియో చూపిస్తూ బతుకమ్మ కథను, అలాగే 9 రోజుల బతుకమ్మను ఎలా చేసుకుంటారు, ఏ వస్తువులను వాడతారు, ఎలాంటి నైవేద్యాలు పెడతారు, ఎలా నిమజ్జనం చేస్తారు అనే విషయాలను షేర్ చేస్తాను. నా ఛానల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు కొంచెమైనా యూజ్ అయ్యింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇంక విషయానికి వస్తే, మేము మా అపార్ట్మెంట్లో 5వ రోజున ఈ బతుకమ్మను మొదలుపెట్టి 5 రోజులు చేసుకున్నాము. నేను కూడా ఈ బతుకమ్మని తయారు చేయడము, ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చిందండి. గౌరీమాతను పూజించడము, అలాగే లేడీస్ అందరము కలిసి బతుకమ్మని తయారు చేయడము, చిన్న పెద్ద అందరం కలిసి డాన్స్ చేయడము, అలాగే ప్రసాదాలు చేసి అమ్మవారికి సమర్పించి మేమంతా కలిసి ప్రసాదాలు తీసుకోవడము, ఎవ్రీడే ఒక 2-3 అవర్స్ అందరితో కలిసి స్పెండ్ చేయడము నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. అండ్ మోరోవర్, మీరు ఇప్పటివరకు మీలో ఎవరైనా బతుకమ్మ ఈవెంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా మీరు కూడా బతుకమ్మ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు బతుకమ్మను తయారు చేయడం కోసం తెలుసుకుందాం. బతుకమ్మను తయారు చేయడం ఒక జానపద కళ అని చెప్తూ ఉంటారు. మహిళలు మధ్యాహ్నం నుండి బతుకమ్మను తయారు చేయడం ప్రారంభిస్తారు. వారు పువ్వులను కొద్దిగా పొడవుగా ఉంచి, కొందరు గునుగు పువ్వులను వివిధ ప్రకాశవంతమైన రంగుల్లో ముంచి, కొన్ని సువాసనతో పెద్ద ఆకులతో పరుచుకున్న తంబాలం అనే విశాలమైన ప్లేట్పై అమర్చి, వాటిని శంఖ కమలం లేదా గుమ్మడికాయ పువ్వుతో గౌరమ్మను అలంకరిస్తారు. పూల అమరిక తయారీలో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ అమరిక సాధారణంగా కొంతకాలం వరకు నీటిలో తేలుతూనే ఉంటుంది. కమలం లేదా మరియు నీటిలో మునిగిపోయే వరకు కూడా ఈ అమరికను విడతీయరు. తొమ్మిది రోజుల పాటు సాయంత్రం వేళల్లో మహిళలు, ముఖ్యంగా యువతులు, తమ ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాల్లో తమ బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో గుమిగూడుతుంటారు. అందరూ మహిళలు బతుకమ్మ చుట్టూ ఒక వృత్తంలో ఏర్పడి చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ జానపద పాటలు పాడడం ప్రారంభిస్తారు. మహిళలు తమ కుటుంబాలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు ఆనందాన్ని కోరుకుంటారు. ప్రతిరోజు ప్రధానంగా సమర్పించబడే నైవేద్యం ఒక్కొక్క రకాన్ని సూచించే పేరును కలిగి ఉంటుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. పండుగ మొదటి రోజు మహాలయ అమావాస్య, తెలంగాణ ప్రాంతంలో పెతర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆహార నైవేద్యం నువ్వులు, బియ్యపిండి, నూకలు నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు అత్కుల బతుకమ్మ. రెండో రోజును అత్కుల బతుకమ్మ అంటారు. ఆశ్వీజ మాసంలోని పాడ్యమి నాడు వస్తుంది. ఆహార నైవేద్యం సప్పిడి పప్పు, బెల్లం మరియు అత్కులు పెడతారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. బతుకమ్మ మూడో రోజు విధియ ఆశ్వీజ మాసంలో రెండో రోజు వస్తుంది. ఆహార నైవేద్యం ముద్దపప్పు, పాలు మరియు బెల్లం పెడతారు.
4వ రోజు నానా బియ్యం బతుకమ్మ. 4వ రోజు ఆశ్వీజ మాసం 3వ రోజు వస్తుంది. అన్నదానం, నైవేద్యం, నానవేసిన తడి బియ్యం, పాలు మరియు బెల్లంగా నైవేద్యం పెడతారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. 5వ రోజు ఆశ్వీజ మాసంలోని చతుర్థి 4వ రోజు వస్తుంది. ఆహార సమర్పణ, ఉప్పుడు పిండి, అట్లు లేదా దోశ ఇలాంటివి నైవేద్యం పెడతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. 6వ రోజు ఆశ్వీజ మాసంలోని పంచమి రోజున వస్తుంది. ఆహార నైవేద్యం ఏమీ ఉండదు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 7వ రోజు ఆశ్వీజ మాసంలోని షష్ఠి 6వ రోజు వస్తుంది. ఆహార నైవేద్యం వేప చెట్ల పండ్ల ఆకారంలో ఉన్న బియ్య పిండిని డీప్ ఫ్రై చేసి పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. 8 రోజులు ఆశ్వీజ మాసంలోని సప్తమి 7వ రోజున వస్తాయి. ఆహార నైవేద్యం నువ్వులు, వెన్న, నెయ్యి మరియు బెల్లం నైవేద్యంగా పెడతారు. ఇక ఆఖరిగా 9వది సద్దుల బతుకమ్మ. 9వ రోజు బతుకమ్మను అష్టమి ఆశ్వీజ మాసం 8వ రోజున జరుపుకుంటారు మరియు దుర్గాష్టమితో సమానంగా ఉంటుంది. అన్నదానం 5 రకాలు వండిన అన్నం అంటే పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, ఈ 5 రకాల అన్నాలని కూడా నైవేద్యంగా పెడతారు. వీరు తయారు చేసే ప్రతి నైవేద్యం కూడా మెటీరియల్స్ అనేది మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినువులు, శనగలు, పెసర్లు, పల్లి, నువ్వులు, గోధుమలు, బియ్యం ఇలాంటివి చాలా ఆరోగ్యకరమైనవి వాడుతూ ఉంటారు. ఆఖరిగా పూజంతా చేసుకున్న తర్వాత, నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారిని నీటిలో వదిలిపెట్టేస్తారు. ఇదేనండి బతుకమ్మ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.